యూరియా కొరత సహా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు తెలపాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నిరసనలకు అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అనుమతి లేకుండా నిరసనలు చేస్తే అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుంది. ఇప్పటికే అనేక మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. నోటీసులు, అరెస్టులపై చూపుతున్న శ్రద్ధ యూరియా కొరతపై చంద్రబాబు ప్రభుత్వం చూపడం లేదు. ఉల్లి, టమాటాలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎంతమందిని అరెస్ట్ చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ సన్నద్ధత పోరుకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. రవీందర్, డీటెయిల్స్ అండి. కార్తీక్ శ్రీను, రాష్ట్రంలో రైతాంగ తీవ్ర స్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా యూరియా దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని ఆర్టీఓ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టేందుకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో అప్పటి నుంచే చంద్రబాబు సర్కార్ ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులకు నోటీసులు ఇవ్వడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఆంక్షలు పెట్టి కేవలం 10 మంది మాత్రమే రైతులతో కలిసి మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ నగరం లాంటి ప్రాంతాల్లో చెప్తున్నారు. విజయనగరం లాంటి ప్రాంతంలో అయితే కేవలం 15 మంది రైతులతో మాత్రం కలిసి ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆంక్షలు విధించి కేవలం 10 మంది 15 మందిని మాత్రమే పంపించడం ద్వారా అసలు రాష్ట్రంలో రైతాంగానికి సమస్య అనేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్టు ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా అందులో కుట్రలో భాగంగానే వ్యవహారం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బాధిత రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకైతే రంగం సిద్ధమవుతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నోటీసులు ఇచ్చినా, ముందస్తు అరెస్టులు చేసినా సరే ఖచ్చితంగా ఈ ఆందోళన చేపడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి యూరియా సక్రమంగా అందేంత వరకు ఈ కార్యక్రమం చేస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేత కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత ఏడాది రైతాంగానికి సంబంధించవలసినటువంటి అన్నదాత సుఖీభావ నిధులు అయితే ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా అరకొరగా ఇచ్చారు. దాదాపు 7 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వకుండా మొండికి చూపించినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇప్పుడు యూరియాతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే అసలు యూరియా వాడితే క్యాన్సర్ వస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. యూరియా వాడటం నిషేధం చేస్తామంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సో పాలకులకి రైతాంగం అంటే వారి సమస్యలన్నా ఏమాత్రం పట్టింపు లేదు, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది మీరు ప్రకటనలు చూస్తున్నాయని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి యూరియాను కొరత లేకుండా పూర్తి స్థాయిలో రైతులకు అందించేంత వరకు కూడా తమ పోరాటం ఆగేది లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.